అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మన ఛానల్లో కొన్ని టిప్స్ అయితే చూద్దాము. చాలా రోజులు అయిపోయింది కదండి మన ఛానల్లో ఎక్కువగా టిప్స్ కూడా వచ్చేవి. ఈ మధ్య టిప్స్ అయితే చెప్పలేదు కదా. కొన్ని టిప్స్ని అయితే ఇవాళ చూద్దామన్నమాట. జస్ట్ చిన్నవి ఈజీవి తొందరగా అయిపోయేవి అన్నీను. అయితే ఏం లేదండి, జస్ట్ మనం చపాతీ పిండి కానీ పూరికి కానీ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఆ ప్రిపేర్ చేసే టైంలో వాటర్కి బదులుగా పెరుగు ఎక్కువగా వేసి పిండి కలుపుకుంటే చపాతీలు కానీ పూరీలు కానీ మెత్తగా వస్తాయి అన్నమాట. పూరీలోకి అయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. వాటర్ కంటే ఎక్కువ పెరుగుతో అయితే కలిపి పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనం నార్మల్గానే వాటర్లో వేస్తాం కదండి, కొంచెం కళ్ళు మంట వస్తాయని చెప్పి ఘాటు ఉంటుందని చెప్పి. అలా మామూలు వాటర్ కన్నా కొంచెం ఫ్రిడ్జ్ వాటర్లో ఈ ఆనియన్స్ వేసి ఆనియన్స్ కట్ చేస్తే, అంటే ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో మనం ఉల్లిపాయలు కట్ చేయవలసి వస్తుంది కదండి. అటువంటి టైంలో అయితే టిప్ బాగా యూజ్ అవుతుంది. మనం ఆనియన్స్ కట్ చేయడానికి ఒక 5 మినిట్స్ ముందు ఇలా గిన్నెలో వాటర్ పెట్టేసుకొని, లేకపోతే బాటిల్లో కూలింగ్ వాటర్ ఉన్నా సరే మనం కట్ చేసినవి ఒక 2 మినిట్స్ అందులో వేసేసి కట్ చేస్తే కళ్ళు మంటలు రావు, ఘాటు తగ్గుతుందనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎండు కొబ్బరికి ఎక్కువగా కొబ్బరికాయలను ఎండలో పెట్టినప్పుడు ఒక 1 డేకి 2 డేకి ఇలా అయిపోతాయి కదండి. కొన్నిసార్లు మనకి ఎండు కొబ్బరి ఫ్రెష్గా బాగా చక్కగా రావాలంటే పచ్చిగా ఉన్నప్పుడే నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకొని పైనుంచి కొద్దిగా సాల్ట్ అప్లై చేసుకుని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. మొత్తం తడి లేకుండా ముందు నీట్గా తుడిచేసుకుని అప్పుడు సాల్ట్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకుని ఎండలో పెడితే ఒక 2 డేస్కి మనకి తీయడానికి వీలుగా ఉంటుంది. లోపల కూడా ఇలా ఫంగస్ పట్టినట్టు కూడా కొంచెం బ్లాక్గా అయిపోతుంది కదండి, అలా కూడా అవ్వదనమాట. చూసారా, ఆయిల్గా అదే సాల్ట్ అప్లై చేయటం వల్ల తీయడానికి వీలుగా ఎంత చక్కగా ఎండు కొబ్బరికి రెడీ అయిపోయి చక్కగా ఎండిపోయినాయి కదండి. ఇలా చేస్తే ఈజీగా మనం ఎండు కొబ్బరి ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం బయట పెట్టుకోకుండా కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా ఒకసారి ఈ టిప్ యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం 1 వీక్కి సరిపడా 10 డేస్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుకుంటాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు అందులో మనం జస్ట్ ఒక్కసారి మనం ఇలా రఫ్గా ఒక్కసారి మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకుంటాం కదా లైట్గా, ఎక్కువ వేస్తే పాడవుతుందని. అలా వాటర్కి బదులుగా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్తో పాటు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేయటం వల్ల మనకి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు యూజ్ చేసినా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అప్పటికప్పుడు రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్తో అలాగే ఉంటుంది. వాటర్ ఒక్క చుక్క కూడా యాడ్ చేయని అవసరం లేకుండా ఓన్లీ ఆయిల్, ఒక స్పూన్ వాటర్కి బదులుగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. మామూలు ప్లాస్టిక్ దాంట్లో కన్నా ఇలా గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఈ టిప్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది బాగా. నెక్స్ట్ వచ్చేసి పుదీనా. తేవడం బాగానే ఉంటుంది కానీ దీన్ని బాగు చేయడం మాత్రం పెద్ద సమస్య. అయితే ఇలా జెల్లు ప్లేట్లు, జెల్లు గిన్నెలు అందరికీ ఉంటాయి కదండి, వాటిలో ఒక్కొక్క కాడని ఇలా పెట్టి కింద నుంచి లాగేస్తే ఈజీగా పుదీనా ఆకులు బయటకు వచ్చేస్తాయి. అలా అని చెప్పి మొత్తం అన్నీ ఒకసారి పెడితే రావండి. అంటే దగ్గర అయిపోతాయి కదా, మనం కింద నుంచి లాగినప్పుడు ఒకదానికొకటి అంటుకొని రావన్నమాట. మనం ఒక్కొక్కసారి 4-5 అలా దూరంగా పెట్టి ఇలా కింద నుంచి లాగేస్తే ఈజీగా ఆకులు కాడల నుంచి సెపరేట్ అయిపోతాయి అన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదండి. ఇలా దూరంగా ఒక్కొక్కసారికి ఒక 5-6 అలా పెట్టుకోవాలి. అలా హోల్స్ ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం అన్నీ ఒకసారి పెట్టుకుంటే తొందరగా రావు, ఒకదానికొకటి అంటుకుపోతాయి అనమాట. ఈ టిప్ కూడా సూపర్ టిప్. మనం వెంటనే ఇందులో మళ్ళీనే పుదీనా ఆకులు వాష్ చేసేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. చూసారా ఆకులు ఎంత బాగా వచ్చేసినాయో. ఇది నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి. అల్లం క్లీన్ చేసినప్పుడు ఆ తొక్కలు ఉంటాయి కదా, ఇవి కూడా మనం పడేయకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సూపర్ టిప్ అనమాట. ఈ అల్లం ముక్కల్ని ఏంటంటే అల్లం పై తొక్కల్ని నీట్గా వాష్ చేసేసుకుని ఒక 2-3 టైమ్స్ కొంచెం మట్టది పొయ్యేలాగా వాష్ చేసేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేకపోతే న్యూస్ పేపర్ మీద కానీ పెట్టుకుని ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 2 డేస్ కానీ 1 డే కానీ ఆరబెట్టుకుంటే అల్లం తొక్కలే కాబట్టి తొందరగా ఆరిపోతాయి. ఇదిగోండి నెక్స్ట్ డేకి అయితే ఇలా వచ్చేసినాయి అనమాట. దీన్ని ఒక బాక్స్లో కానీ అయితే నార్మల్గా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. బాగా ఎక్కువగా ఎండితే బాగుంటుంది. దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం టీ పెట్టుకున్నప్పుడు అల్లం ఫ్లేవర్ ఎక్కువగా కొంతమంది ఇష్టపడరు, లైట్గా కావాలనుకుంటారు కదా, ఎక్కువ వేసినా ఆ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ మనం ఎండబెట్టిన అల్లం పైన తొక్కలే అయితే ఉన్నాయో 1-2 అలా టీ పెట్టుకున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగా వస్తుందనమాట. మనం ప్రతిసారి టీ పెట్టుకున్నప్పుడు వల్ల అల్లము ఇలా కొట్టి వేస్తాం కదా, అంత ఫ్లేవర్ ఎక్కువ మందికి నచ్చదు. ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ టిప్ ఏంటంటే కొద్దిగా అన్నం తీసుకొని వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అన్నాన్ని వాటర్లో నానబెట్టుకుని పక్కన ఉంచేసుకోండి. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చల్లటి అన్నమైనా పర్వాలేదు, కొంచెం అన్నం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. ఈ అన్నాన్ని ఏంటంటే మనం దోసపిండి రుబ్బుకుంటాం కదండి, దోసపిండి రుబ్బుకున్నప్పుడు కొద్దిగా ఈ అన్నాన్ని వేసి పిండి రుబ్బుకుంటే దోశలు బాగా వస్తాయి, పెనానికి అంటుకోకుండా బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. మనం కొంతమంది ఏంటంటే డైరెక్ట్ పిండి రుబ్బినప్పుడు చాలామంది అన్నం వేసేస్తారు, అలా వేయకుండా వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టి వేయండి, దోశలు అయితే చాలా చక్కగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా నానబెట్టుకున్న అన్నంతోనే శుభ్రంగా దోసపిండి అంతా రుబ్బేసుకున్నాను. అలా నైట్ అంతా ఉంచేస్తే పొద్దునకి చక్కగా పిండి పొంగి పులిసి ఉంటుంది కదండి, ఆ పులిసిన పిండితో అన్నాన్ని యాడ్ చేసాం కాబట్టి దోశ అయితే బాగా మెత్తగా వస్తాయి, అట్ల పెనానికి కూడా అంటుకోవన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ డే దోశ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఈ టిప్ కూడా సూపర్ టిప్, మనం ఎక్కువ కష్టపడని అవసరం లేదు. నెక్స్ట్ టిప్ కూడా చాలా బాగుంటుంది, ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది. మనం నెయ్యి తీసిన వెంటనే గడ్డ కట్టేస్తుంది కదండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకు పప్పులోకి ఎప్పుడైనా ఒక్కొక్క స్పూన్ నెయ్యి అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఈ నెయ్యి బాక్స్ మొత్తాన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయని అవసరం లేకుండా జస్ట్ ఒక స్పూను, మనం బయట పెట్టడం కూడా మర్చిపోతాం నెయ్యిని, అటువంటప్పుడు ఒక స్పూన్ని ఒక 2 మినిట్స్ ఇలాగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా స్పూన్ని వేడి చేసి ఆ వేడి చేసిన స్పూన్ని నెయ్యిలో ఇలా పెడితే ఆ వేడికి నెయ్యి వెంటనే కరుగుతుంది. మనకి జస్ట్ కొంచెమే నెయ్యి అవసరం కాబట్టి ఆ స్పూన్ నెయ్యిని వెంటనే తీసేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మొత్తం గిన్నెనంతా వేడి చేయని అవసరం లేదనమాట. ఎప్పుడైనా పప్పులోకి వాటిలోకి మనం ఆవకాయలోకి కొద్దిగానే యూస్ చేసుకుంటాం కాబట్టి. ఇవండి వాళ్ళ టిప్స్. ఈ టిప్స్ అన్ని మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ నా వీడియో మీ అందరికీ నచ్చితే హోమ్ మేకర్ సుజి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.